ఈ రోజు ఫిబ్రవరి 3వ తారీఖున పెదవడ్లపూడి సాయిబాబా మందిరంలో 20వ వార్షికోత్సవం జరుగుతోంది. ఎంతో ఘనంగా భక్తులందరూ కూడా వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది. దరిదాపుగా 50,000 మంది నుంచి 70,000 మందికి అన్నదానం, అదేవిధంగా 1,00,000 మంది దర్శనం చేసుకుంటారు ఈ రోజున. ఈ యొక్క కార్యక్రమానికి మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రావడం జరుగుతోంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ రోజు మరి సాయిబాబా ఏదైతే చెప్పాడో మీ యొక్క భారాన్ని నా మీద వదిలివేయమని, ఈ యొక్క బాబా చెప్పినటువంటిది మీ యొక్క సమస్యలు మా మీద వదిలేయమని చెప్పారో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం కోసం మరి ఎంతో మంది త్యాగం చేసినటువంటి భారతదేశంలో మనకి ఆందోళనలు, కోరికలు పెరిగి మనుషులకి మనశ్శాంతి లేకుండా ఉంటానా ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించినట్టయితే బాబా మార్గంలో మనకు మంచి జరుగుతుంది. అదేవిధంగా దేశంలో మోడీ గారి దేశాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి రాజధాని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మరి మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయురారోగ్యాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఆ బాబా యొక్క ఆశీస్సులు ఎప్పుడు సంపూర్ణంగా మనందరికీ ఉంటాయని నేను ఆశిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వడ్లపూడిలోని సత్యశిరిడి సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం జరుగుతుందండి. ఈ 20 సంవత్సరాల నుంచి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరుగుతూ ఉంది. మరి దీని గురించి నేను చెప్పే కంటే మీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ బాగా తెలుసు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నారంటే అది మీ అందరూ వచ్చి బాబా ఆశీర్వాదాలు తీసుకొని, బాబా ప్రసాదం స్వీకరించి, బాబా ఆశీస్సులు పొందడం వల్ల ఇది అంతా సాధ్యమవుతుంది. మరి 20 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో చిన్న పెద్ద అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కష్టపడతారండి. మరి వాళ్ళందరికీ నేను ఈ రోజున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరి బాబా గారు ఉన్నారు, ఆయన ఆశీస్సులు మనకి అందుతున్నాయి అనడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు, ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భక్తి ఇవన్నీ చూస్తే మనకు తెలుస్తూ ఉంటాయండి. మరి ఇక్కడ రంగరంగ వైభవంగా ఇంత బాగా జరుగుతున్నందుకు మరి మనం బాబా ఆశీర్వాదం తీసుకుంటూ ఆయనకి మనం ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ ఊరి ప్రజలకు, ఇక్కడ భక్త కోటికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.
ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి నియోజకవర్గంలో వడ్లపూడి గ్రామంలో వేలిచేసి ఉన్న శ్రీ సత్యసాయి బాబా దేవస్థానం 20వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతూ ఉంది. మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మరి ప్రస్తుత బీజేపీ మరి పథకాలు సభ్యులు అయినటువంటి మిత్రులు వాతూరు నాగభూషణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పెద్దవడ్లపూడి దక్షిణ మరి షిరిడి బాబా మందిరంగా వెలుస్తున్నటువంటి యొక్క వార్షికోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. వేలాది మంది భక్తులు, విఐపీలు వివిధ ప్రాంతాల నుంచి మరి ఈ యొక్క వడ్లపూడి ప్రాంతానికి వచ్చి మరి ఈ యొక్క షిరిడి సాయిబాబాని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు మా ఆహ్వానం మేరకు మేము కూడా ఈ యొక్క సాయిబాబా కేంద్రకు వచ్చి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొంది మరి ఈ సందర్భంగా తెలియవలసింది. గుడి సాయిబాబా గుడికి 20వ వార్షికోత్సవంలో రావడం జరిగింది. అది చాలామంది భక్తులు వచ్చారు, బాగా జనాలు ఎక్కువ వస్తున్నారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ భావించుకోవాలి వడ్లపూడిలో. అదేవిధంగా ఆర్గనైజర్సు వీళ్ళు ఇక్కడ గోశాల కూడా పెట్టారు. గోశాలలో సందర్శించి ఆవులకి భోజనాలు పెట్టడం అనేది జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
సార్ ఓకే రెడీ సార్ తర్వాత వీళ్ళందరినీ ఎక్కించే ఓకేనా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అకాడమీ మంగళగిరి విద్యార్థులచే మనం ఇంతవరకు పెదవడ్లపూడి సాయిబాబా సన్నిధిలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశాం. ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలు, చక్కని అంశాలతో ఫైరింగ్ డ్యాన్స్, అలాగే ప్లేటు చెంపు డ్యాన్స్, అలాగే ప్యూర్ క్లాసికల్ డ్యాన్సులు అన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో చక్కగా ఆకర్షణగా ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనం చేశాము. మన విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, రెట్టించిన ఉత్సాహంతో సాయిబాబా సన్నిధిలో కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం ఇలా మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అకాడమీ మంగళగిరి. జీవరాశులన్నిటికీ సాయి శరణం సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయి శరణం సాయి శరణం, ఆస్తికులకు సాయి శరణం నాస్తికులకు సాయి శరణం, ఆస్తికులకు సాయి శరణం నాస్తికులకు సాయి శరణం, భక్తికి సాయి శరణం భక్తికి సాయి శరణం భక్తికి సాయి శరణం భక్తికి సాయి శరణం, సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగాయ సంగమ సమాధం, క్షేత్రమైన తీర్థమైన సాయి. ఆస్తికులకు సాయి శరణం నాస్తికులకు సాయి శరణం, భక్తికి సాయి శరణం 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 భక్తికి సాయి శరణం. అది అలాగే భజన చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అద్భుతం అద్భుతం స్వాతి గారు. జగదా
పరిపాలక ముందు జరగండి అబ్బాయి పిల్లకాయ